అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో భారత్కు ఊరట లభించింది. ఇక్కడ ఏదైతే సుంకాలు విధించారో, మనం ఎంత ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా సుంకాలు విధించారో, దానికి సంబంధించి ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందో ఒక్కొక్కటిగా దిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ట్రంప్కి వ్యతిరేకంగా ట్రంప్ దిగిపోవాలి అనే సర్వే జరిస్తే సుమారుగా 55% ఓటింగు ట్రంప్ పరిపాలన మాకొద్దు, దిగిపోవాలనే సర్వేలు తేలిందంట. అంటే ఇంతకుముందు ఉన్న అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జో బైడెన్, ఆయన మీద ఒక సర్వే చేస్తేనే 48% వస్తేనే అరే ఏంటది అమెరికా చరిత్రలోనే ఒక అమెరికా అధ్యక్షుడికి ఎంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు, జో బైడెన్ చేసింది ఏమీ లేదు, వచ్చాడు అలా సీటు మీద కూర్చున్నాడు, రబ్బర్ స్టాంపుగా ఉన్నాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదని అత్యంత విమర్శలకు లోనయ్యాడు జో బైడెన్. 48% ఓటింగు ఆయనకి వ్యతిరేకంగా ఉందట, వద్దు దిగిపోండి అని. అదే హైయెస్ట్ అనుకుంటే ఆ రికార్డుని బ్రేక్ చేశాడు ఈ ముసలాయన ట్రంప్. 55% వ్యతిరేకత ఉందట. ఒక 20% ఈయనకు సపోర్ట్గా ఉన్నారు, ఇంకో 20% ఎక్కడ ఏం జరుగుతుందో, ఒకవేళ ఏమైనా ఇబ్బంది పెడతాడేమని అసలు అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఇష్టపడలేదట.